కానీ విత్ ఇన్ ది పార్టీలో వాళ్ళు ఎక్కడా కూడా అసమ్మతి, ఇదిగో మాకు అన్యాయం జరుగుతుంది, మా గురించి సీఎం గారు చెప్పట్లేదు అనేటువంటిది ఎక్కడా రావట్లా ర్యాంక్ అండ్ ఫైల్లో ఎక్కడ చూసినా కూడా. బట్ వేరాజ్ మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇవాళ అనేక గ్రూపులు తెలంగాణ కాంగ్రెస్లో చూడండి. మీరేమనుకుంటున్నారు? ఏది వాళ్ళ దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఫీలింగ్ లేదు అనుకోవడం పొరపాటండి. ఒకరిది నడుస్తుంటే, ఆధిపత్యం నడుస్తుంటే మీరు గ్రామాలలో చూడండి, ఊర్లో పటేలు ఉంటాడు అనుకో, ఒక కావలోని పిలిచి నోటికి వచ్చి తిడుతుంటే పటేలా, నువ్వు తిట్టకుంటే ఎవడు తిడతాడు పటేలా, నువ్వు అన్నం పెడతావు పటేలా, మాకు పోషిస్తావు పటేలా అంటాడు. కానీ లోపల వానికి మండుతుంటుంది, అరే నాకు సమయం వచ్చినప్పుడు నీ పని చేస్తారా. అదే ఉన్నది ఇవాళ కేసీఆర్ దగ్గర. మా కేశవరావు గారు పోయిండ్రు, మా డి శ్రీనివాస్ పోయిండు. ఇక్కడ ఉన్నప్పుడు ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీలో ఏది స్వాతంత్రం ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది. అక్కడ స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. కేశవరావు గారు మా పార్టీలో ఉంటే ధైర్యంగా యాడ్ బీట్ అనేది. ఇప్పుడు యాడ్ లేదు, బీట్ లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ డిక్టేటర్షిప్ ఉన్నదండి. ఇది డిక్టేటర్షిప్ అంటారా, లేకపోతే ప్రాంతీయ పార్టీలో ఉండేటువంటి ఒక అంటే దాని యొక్క స్వరూపం అంటారా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నోడు ఆధిపత్యం నడిపించుకోవాలని చూస్తాడు. ఎందుకంటే ఏ కదలికి వచ్చినా చినుకు పోయి వాన పోయి, వానతో పాటు సునామీ వస్తుందనే భయంతో ఉన్నాడు కేసీఆర్. చూడండి, దిస్ ఇస్ మై ఛాలెంజ్, దీనికి ఎంత పెట్టన్నా కడతా. ఈ 2 నెలల్లో కూడా చీలికలు రాకపోతే పార్టీలో ఇంత అవమానాలకు వర్తించి ఎవడు ఉండలేడండి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో పౌరుషం ఉన్న వ్యక్తులు, తెలంగాణ గురించి ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడిన వ్యక్తులు, సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తులు, గద్దర్ లాంటి వ్యక్తులు, పాటలలో ఉత్తేజపరిచిన వ్యక్తులు, ఇలాంటి చాలామంది ఉన్నారు. కోదండరామ్ ఉన్నాడు, కోదండరామ్ కూడా ఫైట్ చేశాడు సామాజిక తెలంగాణ రావాలని. ఇవాళ ఏమవుతుందండి? ఏ పేరుకి అట్లా మంత్రి ఇస్తాడు. ఎక్కడో ఎస్సీకో మంత్రి ఇచ్చి ఒక మహిళ ఉన్నదండి? చెప్పండి, మీరు చెప్పండి. ఇది అసలు ఈ దేశంలో మహిళ లేనటువంటి ఒకే ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇదే. అదే కాకుండా రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం ఇదే. వాగ్దానాలు చేసి అమలు పరిచినటువంటిది ఇదే. మాటికి మేము రైతు రోజు ఒక పేరు పెడుతున్నాడు. ఏది? మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని, షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని. ఇప్పుడు ఆఖరికి ఏడుకొచ్చింది తెలుసా అండి? పిల్లలకు కిడ్స్, చిన్న పిల్లలకు మంచిది కాదంటారా స్కీమ్? పేరు కేసీఆర్, ఏ పేరు దొరకక కేసీఆర్ కిడ్స్ అంటుండు. ఇది మంచిదే. కానీ కేసీఆర్ గారు ఎక్కడ చూడు విచ్చల విడిగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమున్నది? రహదారుల మీద విస్కీ అమ్మొద్దని. ఇవాళ మన రాష్ట్రంలో నేను మొన్న పోతున్నా, ఏది సంగారెడ్డి పోతుంటే 2 పక్కల విస్కీ షాపులే. అంటే నా భయమేముందంటే, ఇక ఏ పేర్లు దొరుకుతలేవు కదా. మిషన్ భగీరథ అయిపోయింది, మిషన్ కాకతీయ అయిపోయింది, షాదీ ముబారక్ అయింది, కళ్యాణ లక్ష్మి అయింది. ఇక ఏ పేరు దొరకకపోతే ఇక కేసీఆర్ తన కిడ్స్ పెట్టుకున్నాడు. కేసీఆర్ విస్కీ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ పేరు ఉండాలి కదండి ప్రజలలో. ఆ విస్కీ కూడా ఇప్పుడు అమ్మిపిస్తున్నాం. తన పేరు పెట్టుకుంటే తప్పేమున్నది, పెట్టుకుంటాడు అనేది నా ఆలోచన. ఎందుకంటే తాగేవాడు తాగితే కేసీఆర్ విస్కీ తాగితే కిక్ ఎక్కువ ఉంటుంది అని. ఎందుకంటే ఆయన కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. నాకు కూడా ఆయన ఏదైనా విస్కీ తాగితే నాకేదైనా పదవి వస్తుందని ఆలోచన వస్తుందని దానికి డిమాండ్ పెరిగేటట్టున్నది. అదే కాకుండా జూబ్లీహిల్స్లో నేను చూశాను, టానిక్, విస్కీ పేరు లేదు, టానిక్ అంటే నేను ఐ వాజ్ సర్ప్రైజ్. ఎవరైనా టానిక్ అంటే మందుల షాప్ అని పోతే అన్ని ఇంపార్టెంట్ విస్కీలు, బ్లూ లేబుల్ అని, జానీ వాకర్ అని, గోల్డ్ లేబుల్ అని, గ్రీన్ లేబుల్ అని చూస్తే నేను షాక్ అయినా. పేరేంద్ర అంటే టానిక్. సో కేసీఆర్ విస్కీ వస్తే తప్పేముందండి, పెడతాడు. ఎందుకంటే ఆయనకు వ్యామోహం పెరిగింది. నేను తప్పితే ఏమి లేదు, నేను లేకుంటే ఏమి లేదు. ఇవాళ గతంలో ఉన్న వాళ్ళని ఎప్పుడన్నా నువ్వు జ్ఞాపకం చేసినావురా?
ఎన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నారు, ఎన్నిసార్లు జైలుకు పోయినరు? నువ్వు ఒక్కరివే తెచ్చినావు తెలంగాణ, ఒక్క ఎంపీ తెచ్చిండా? మేమందరం కొట్లాడినాం, సోనియా గాంధీకి చెప్పినాం